సుబ్బలక్ష్మి అటెండర్ ఎవరు? నేనే, చెప్పండి. నైటీ ఉందా? లేదు. ఇవన్నీ తీసుకురండి. కమ్. రే ఇట్రా. అమ్మా ఇదిగో పట్టుకో. ఇది She left. ఏంటి? గుర్తులన్నీ కరెక్ట్ గా ఉన్నాయట. చూడిదారు కూడా అలాగే ఉందని చెప్తున్నారు. అరుణా, అంతేరా, ముగిసింది. వీడితో పాటు మన రోడ్డు మీద పడి ఆటుకున్నాం. అది పిల్లలు ఎందుకురా తనతో కోపగిస్తున్నావు? చూడు రే బాకీ, హాస్పిటల్ సీసీటీవీ కెమెరాల్లో మన మొహాలు కనిపిస్తాయి. ఎవరు బక్స్ ఈ సమయంలో? పోలీసునే అనుకుంటున్నా. బక్స్ ఎవరు? హలో. బక్సా, అవును. ఎలా ఉన్నావురా? ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఊరు నుంచి లాంగస్ అన్నమాట. ల్యాండ్ దాసనా? ఓ మీరా? అవునవును. కొత్త నంబర్ నుండి వచ్చిందా, అందుకనే. అదే చెప్పండి అన్నా. అందరూ ఇక్కడికే వచ్చిండొచ్చు కదా? అవునవును, కుర్రాళ్ళందరూ వచ్చారు. ఆ మరుసటి రోజు పని ఉండడం వల్ల. అలాగే చెయ్యి. మరేం లేదు, ధనమక్క కొడుకున్నాడు అక్కడ. ఎందుకన్నా? ఏమైందన్నా? మరేం లేదు, రేపు మన పాప బెంగళూరు వస్తుంది కదా, వాళ్ళమ్మ దుబాయ్ వెళ్తుంది కదా, అందుకని తినడానికి ఏమైనా ఇవ్వాలని వస్తుంది. అలాగా? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అనే వాడు నాతోనే ఉన్నాడన్నయ్య. అందుకే నీకు ఫోన్ చేశాను. ఉండండి ఇస్తాను. ఫోన్ ఇవ్వ. ఈ బక్స్ ఏమైందిరా? మాట్లాడు ల్యాండ్ దాస్ అన్నయ్య, మాట్లాడు. ఎందుకురా వారితో మాట్లాడాలి? మాట్లాడు మామా, మన అన్నయ్యే కదా. మాట్లాడరా. హలో. అరే బంగారం, ఏంటన్నా అన్నట్టు నువ్వెలా ఉన్నావు? అంకుల్ బాగున్నాను అంకుల్. బాగుంటావు, పెళ్లి చేసుకున్నావు కదా. సుబ్బు మీ అక్కకి ఫోన్ చేయరే. అక్క, సుబ్బు హ్యాడ్ ఎ రిలేషన్షిప్. అబ్బాయి కొంచెం మంచి అబ్బాయి కాదు. కోప్పడకండి ప్లీజ్. నేను సుబ్బుని జాగ్రత్తగా చెన్నైకి పంపిస్తాను. మీరు కొంచెం కోప్పడకుండా తన్నే చూసుకోండి. చెన్నైలో వాళ్ళక్క భర్త ఒక పేరు మోసిన క్రిమినల్ లాయర్. క్రిమినల్. అక్కడెవరు కింద పడిపోయారు, పట్టండి. ఏం కాదు, కంగారు పడకండి. నీళ్ళు తీసుకురారా. ఏం కాదు, కంగారు పడండి. మూసుకోండి. ఏయ్, వాడు కావాలా వద్దా? ఏయ్, కావాలా వద్దా? కుమార్, ఫోన్లో ఉన్నవని కాపీ చేయి. అంత పెద్దోడువా నువ్వు? పబ్లిక్ కొట్టి కార్లో ఎక్కించా. రేయ్, సీసీటీవీ ఫుటేజ్ దొరకనివ్వరా, అప్పుడు ఉంటుంది నీకు. రేయ్, ఎవడ్రా నువ్వు? తను 6 నెలలు నాతో పాటు జీవించింది. తన ఫోటో, వీడియో, ఆడియో అన్ని డాష్లు నా దగ్గర ఉన్నాయి. తీసి నెట్ లో ఎక్కించమంటావా? సీసీటీవీ ఫుటేజ్ తోటి నువ్వు ఏమీ చేయలేవు. నీ వల్ల అయింది చేసుకో. మనం వెళ్ళకూడదు, వాడినే రప్పించాలి. లివ్ అంటే వర్క్ అవ్వదు. మ్యారేజ్ అని క్రియేట్ చేయి. రే, నువ్వు కంప్లైంట్ టైప్ చేయి. ఫోటోస్ అన్నిటిని అటాచ్ చేయి. మ్యారేజ్ సర్టిఫికెట్ని రెడీ చేయండి.
డీబీ వేద్దాం. డొమెస్టిక్ వైలెన్స్. లోకల్ పోలీస్ స్టేషన్ ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని సెట్ చేయాలి. ఇప్పుడు కోర్టులో కేసుని ఫైల్ చేద్దాం. సమ్మన్ ఊరికి వెళ్ళిన వెంటనే ఆ ఊర్లో ఆ చేతులు తీసుకున్నట్టే నువ్వు సంతకం పెడుతున్నావు. ఆ సమ్మన్ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ప్రెగ్నెన్సీ విషయం ఇప్పుడు చెప్పదు, చెప్తాం. ఇప్పుడు వస్తాడు చూడు, రప్పిస్తాను వాడిని. ఇక్కడ తను ఎవరు? నేనే మేడం. ముందు బయలుదేరండి అందరూ. ఏమైంది మేడం? మేము ఎందుకు రావాలి? డోర్ మూయ్. మేడం, మేము ఏం తప్పు చేయలేదు. మేడం, రండి. పోయిందండి. మేడం, ఎందుకు లాక్కెళ్తున్నారు? నేను రాను. చెప్తే వినండి. రాను. ఏంట్రా మాట వినపడంలా? ఊర్లో పరువు మొత్తం ఊర్లో కనుక తెలిస్తే నేను ఇంకా అక్కడ తిరగలేనురా. మా నాన్నకి గాని తెలిస్తే నువ్వు బెంగళూరులో పీకింది చాలు, ఇక తిరిగి వచ్చామని చెప్తారా. వెతుక్కుంటూ వచ్చారంటే అయ్యో. ఎలాంటి కేసు పెట్టిందో తెలియట్లేదే మామా. ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. హత్య చేసినా పర్లేదురా. ఒక ఆడపిల్లని ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. పసిపిల్లలు కోర్టుకొచ్చారు. మనసు నుండి దాన్ని తుడిచేయగలవా? ఏంట్రా ఏంట్రా నువ్వు ఇలా చేసావు? మేము ఎలారా గౌరవంగా బతికేది? ఇక్కడికి వచ్చాక పరువేంటి చాలదన్నట్టు లబోదీపమని ఏడిస్తే ఉపయోగం ఏంటి? అంతేకాదు నీకు బీపీ కూడా ఉంది. కళ్ళు తిరిగి పడితే హాస్పిటల్కి తీసుకెళ్లాలా, కేసు గురించి చూడాలా? ఇలా చూడమ్మా రాతమ్ముడు, మన ఊరు అబ్బాయి ఇక్కడ లాయర్ గా పనిచేస్తున్నాడు. రా. ఏయ్, తనని లోపల ఉండమను. లోపలే కూర్చో. ఇందులో కూర్చోమను. కూర్చోమనవే. కూర్చోవే, కూర్చో. దట్స్ ఆల్ యువర్ ఇక్కడే ఆగండి. డివి నంబర్ 15 2021. డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా. ఓకే. Your Honor, I'll just explain this case one more time. This is the case between modern culture and reality. Complainant Subbuvu ఇక accused త్వరగా. ఇద్దరు కలిసి పనిచేశారు. అక్కడే వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కొద్ది రోజుల్లో అది లవ్గా మారింది. ఇద్దరు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నారు. సో బెంగళూరులో పెళ్లి చేసుకుని దాన్ని రిజిస్టర్ కూడా చేశారు యువర్ ఆనర్. దానికి తగ్గ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఆవిడ లైఫ్ ని బాగా లీడ్ చేశారు. బట్ తన మ్యారేజ్ విషయాన్ని తను సీక్రెట్ గా మెయింటైన్ చేయలేకపోయారు. అక్యూజ్డ్ ఫ్రెండ్ ద్వారా దుబాయ్లో ఉన్న తన ఫ్యామిలీకి తన రిలేషన్షిప్ గురించి తెలిసేలా చేసింది. వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ప్రెస్టీజ్ ఇష్యూ అయింది. వెంటనే వాళ్ళు బయలుదేరి కోయంబత్తూరుకు వచ్చారు. ఎప్పట్లాగే వాళ్ళ అమ్మాయి మీద డౌరీ హరాస్మెంట్ జరిగింది.
అది మాత్రమే కాకుండా పెటిషనర్ ని అనరాని మాటలతో తిట్టి బెదిరించి కొట్టి షీఈస్ ఇన్కేపబుల్ టు స్టాండ్ యువర్ ఆనర్. ఓకే, ఇది ఒక యంగ్ కపుల్ ప్రాబ్లం కదా. మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లోనే వెళ్ళొచ్చు కదా. దేనికోసం మీరు ఇంత దూరం కోర్టుకొచ్చారో అర్థం కావట్లేదు. సారీ లార్డ్షిప్, ఇప్పటికీ ఈ కంప్లైంట్ ఇవ్వడానికి డిలే చేసుంటే వీళ్ళందరూ ఈ పాటికి దుబాయ్ వెళ్ళిపోయి ఉండేవారు. ఆ తర్వాత మా క్లయింట్ కి ఎలాంటి ఒక సోర్స్ ఉండేది కాదు. అందువల్లే ఈ వారెంట్ కి మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం. సో A1 సరెండర్ అయ్యేంత వరకు కో అక్యూజ్డ్ A2, A3, A4 వీళ్ళ ముగ్గురిని రిమాండ్ లో ఉంచాలని నేను కోరుకుంటున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాట్ ఈస్ యువర్? మై లార్డ్, ఈయన చెప్పేదంతా చాలా స్ట్రేంజ్ గా ఉంది మై లార్డ్. వీళ్ళు చెప్పేదంతా నిజమని మనం ఎలా నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ నిజమా కాదని మనం చెక్ చేయాలి కదా. వీళ్ళు ఏ బెంగళూరు ఆఫీసులో ఎంతకి ఎలా కొన్నారో మనకెలా తెలుస్తుంది? పెటిషన్ లాయర్ మిస్టర్ రుద్రన్ సార్ చెప్పిన దాంట్లో ఒకే ఒక నిజం ఉంది సార్. ఆయన కథలో వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులోనే పనిచేశారు. బట్ దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ యువర్ ఆనర్. సమ్మన్ ఇచ్చానని చెప్పారు కదా యువర్ ఆనర్, కానీ అది మా దగ్గరికి రానేలేదే. ఈ రోజు వరకు రాలేదు. నా క్లయింట్ కి సంబంధించిన ఎవరు ఆ సమ్మన్ లో సైన్ చేయలేదు యువర్ ఆనర్. అదే నిజం. A1 ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు, కానీ దానికి కూడా మాకు అవకాశం కావాలి కదా. బికాస్ ఈ సఫరింగ్ ఫ్రమ్ జాండీస్ యువర్ ఆనర్. ఆయన హెల్త్ కండిషన్స్ అన్ని చూసుకొని ఇక్కడికి రావడానికి 10-15 రోజులైనా పడుతుంది యువర్ ఆనర్. And again I want to make my point clear, Your Honor. They were just friends. Here they are just making up stories to corner my client, Your Honor. I like to intervene, my That's all, my lord. ఈ ఫోన్ లో ఒక ఆడియో మీరే వినండి. Let me examine the process. The court is adjourned for 10 minutes. ఏంటనే వాడు ఇలా మాట్లాడాడు? ఏంటి మనోజ్, ఏదైనా చెప్తేగా తెలిసేది. అన్నయ్య, వాడు ఫోన్ సెక్స్ లో మాట్లాడారన్నయ్య. టీషర్ట్ విప్పు, అది విప్పు అని. అదంతా కుర్రాళ్ళ కదా. అయ్యో అన్నయ్య, నీకు అర్థం అవుతుందా లేదా? అమ్మాయి టీషర్ట్ విప్పు అని చెప్తున్నాడు అన్నయ్య. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడేం చేయాలో చెప్పు. మంచి ఎవిడెన్స్ దొరికిందన్న వాడికి. వాడిని మర్యాదగా వచ్చి సరెండర్ అవ్వమని చెప్పు. మరి ఎలా వాడికి బెయిల్ దొరుకుతుంది? ఈ ఆడియో మొత్తం విన్నాను. మీరు చెప్పినట్టుగా సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా లేదది. ఇట్ ఈస్ సమ్ వాట్ అబౌవ్ దట్. మీరు ముందు A1 ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత మిగతావి చూద్దాం. A1 ప్రొడ్యూస్ చేసేంత వరకు కో అక్యూజ్డ్ ధనం, బృందా, శంకర్ ఈ ముగ్గురు వ్యక్తులకు 15 రోజులు రిమాండ్ విధిస్తున్నాను. మై లార్డ్, మేము ఒక 3 రోజుల్లో A1 ప్రొడ్యూస్ చేస్తాం. ఆలోపు వీళ్ళ ముగ్గురికి మాత్రం బెయిల్ మనీ. కొద్దిసేపటి క్రితమే కదా 10 రోజులు టైం అడిగారు. పచ్చ కామెర్లు ఏమన్నా 3 రోజుల్లో తగ్గిపోతాయా? అది కాదు, ఎలాగోలా లోకంలో లేని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ముందు మీరు A1 ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత చూసుకుందాం. ముగ్గురిని 15 రోజులు రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. హలో, ఏంటి మావయ్య? ఆ చెత్త నాయలు ఎవరు ఉన్నాడు, ఇవ్వమంటారా? ఇదిగో మాట్లాడు. ఎరా టీషర్ట్ విప్పేస్తావా? ఏమైంది? ఏం తెలియనట్టు నటిస్తున్నావు? నువ్వు తను రహస్యంగా మాట్లాడుకున్నారే, అది ఊరంతా వినిందిరా. ఫోన్ సెక్సా? టీషర్ట్ తీసేస్తావా నువ్వు? వాళ్ళు నీ అండర్ వేర్ విప్పుతారు. ఓ అమ్మాయి గనక ఈ కేసులో గెలిచిందంటే నిన్ను పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకొని ఎక్కడైనా దిగి పారిపోమని చెప్తారు. నువ్వు పారిపో, పుచ్చలేపేస్తారు. చచ్చిపోతావు. నువ్వు చస్తే నీ శవాన్ని తగులుపెట్టి ఓ 7 పేడ్చి వెళ్తాం. నిన్ను సరెండర్ అవ్వమని చెప్పారు లాయర్ గారు. ఏంటి తప్పుడు చేయడం లేదు? ఏమైపోయింది? టీషర్ట్ విప్పమని చెప్పావు కదా, ఇప్పుడు మాట్లాడు. కాకి డ్రెస్ వేసుకున్న ఎంతమంది మామయ్యలు నీకోసం ఇక్కడున్నారో వచ్చి చూడు. రా, వచ్చావంటే నీ వీపు విమానం మోతమోగుతుంది. రా. ఏమైందిరా ఇలా నుంచున్నావు?
అది ఎవరో చూడ. నేను చూస్తాను. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకు ఇక్కడ పని ఏంటి? మీరు ఉండండి అమ్మా. ఎవరమ్మా వీడు? నువ్వు ఆగరా? ఆగమంటున్నానా? సుబ్బు బయటికి రా, మాట్లాడుకుందాం. ఆగమంటున్నానా? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి సుబ్బు, వెళ్ళు. బయటికి రా. బెంగళూరులో టార్చర్ చేసిన చాలు దాని మీరు కూడా వచ్చి టార్చర్ పెడుతున్నావు. సుబ్బు, నా ఏం మాట విను, మాట్లాడాలన్నా బయటికి వచ్చేసేయ్. నా హస్బెండ్తో మాట్లాడు. దయచేసి ఇక్కడి సుబ్బు, నుంచి బయటికి రావే. రావా? నేనేమీ చేయలేను. దయచేసి అర్థం ఏయ్, చేసుకో. సుబ్బు, దయచేసి ఆఖరికి బయటికి అడుగుతున్నా, వెళ్ళు. బయటికి రావే. ప్లీజ్ బయటికి వెళ్ళు. సుబ్బు, సుబ్బు బయటికి రా. సుబ్బు, తలుపు తీయ్. తలుపు తీవే. సుబ్బు, ఇది మన లైఫ్, మనం విడిగా మాట్లాడుకుందాం. బయటికి రా. ఇది మన లైఫ్, మనమే మాట్లాడుకోవాలి. బయటికి రావు కదా, ఆఖరిగా అడుగుతున్నాను. సుబ్బు, ఎవరు ఎక్కడున్నారు మీరు? వాడు వచ్చి ఇంట్లో అరుస్తున్నాడు. ముందు మీరు ఇంటికి రండి. నేను ఏం చెప్పినప్పుడు అర్థం చేసుకోవట్లేదు. బయటికి వెళ్ళట్లేదు. వాడు బాగుతూనే ఉన్నాడు. ఏయ్ ఏయ్ ఏయ్, ఆగరా. నువ్వుగా వచ్చావు, నువ్వుగా అరుస్తున్నావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఏంట్రా ఇది? రే, మాల వేసుకుని ఊర్లో వాళ్ళని మోసం చేస్తావు కానీ జడ్జిని మోసం చేయగలవా? ఆ? ఆయన కూడా ఊర్లోనే కదా ఉన్నారు. అయ్యో సామి, సారీ సామి, మన్నించండి. రా రా. పచ్చకామెలు తగ్గాలని మొక్కుకొని మాల వేసుకున్నాడా? ఆయన మాల వేసుకున్నాడు. ఇక్కడ వీల్ చైర్. మై లార్డ్, ఎవరిని ప్రొడ్యూస్ చేశాం? ఇప్పుడైనా కాస్త కన్సిడర్ చేసి వాళ్ళ ఫ్యామిలీని రిలీజ్ చేశారంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. రే ఎవర్రా నువ్వు? నీ వల్ల అయింది చేసుకో. పేట్రా రే. మై లార్డ్షిప్, వాళ్ళకి బెయిల్ ఇవ్వడంలో నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఈ కేసుకి వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదని ఇప్పటి వరకు మాకు ప్రూవ్ అవ్వలేదు. ఒకవేళ A2, A3, A4 దుబాయ్కి వెళ్ళిపోతే ఈ కేసుని మనం ఫర్దర్ మూవ్ మనం దుబాయ్లోనే చేయగలం. సో 104 CRP బట్టి వీళ్ళ పాస్పోర్ట్ని నేను కోర్టులో సరెండర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కేసు ముగిసిపోయేంత వరకు, వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారని కన్ఫర్మ్ అయ్యేంత వరకు లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ముగ్గురు వచ్చి సైన్ చేయాలని నా మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను మై లార్డ్షిప్. మై లార్డ్, ఎవరిని ప్రొడ్యూస్ చేయమని చెప్పారు? చేశాము. వీళ్ళకి క్లూ దొరకాలని చేయమని చెప్పాలా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మై లార్డ్, అట్లీస్ట్ వాళ్ళని విజయవాడకి మార్చినా కాస్త బాగుంటుంది కదా. నో, చెన్నై రీజియన్ లోనే వాళ్ళు సైన్ చేయాలి. సిసి 24/2012 రామన్ వగేరా విచారిస్తున్నాం. ఇటువైపే. NPW బెట్టింగ్ రైట్ లెవెల్ అండి.